నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వరుసగా రెండో రోజు కాల్పులతో దద్దరిల్లిన బీజాపూర్ దండకారణ్యం. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి. ఢిల్లీకి డబ్బు మూటలు పంపేందుకే హిల్ట్ కుట్రన్న కేటీఆర్. కాంగ్రెస్ భూదోపిడిని బీఆర్ఎస్ అడ్డుకుంటుందని స్పష్టీకరణ. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో 7 ధాన్యం లారీల జప్తు. రాష్ట్రంలో 500 రూపాయల బోనస్ వస్తుండటంతో ఏపీ నుంచి అక్రమ రవాణా. దేశవ్యాప్తంగా వందలాది ఇండిగో విమాన సేవలకు అంతరాయం. ప్రత్యామ్నాయ మార్గం చూపాలని ప్రయాణికుల ఆందోళన. ఢిల్లీ వాయు కాలుష్యంపై పార్లమెంటు వద్ద విపక్షాల ఆందోళన. కట్టడికి సర్కారు చర్యలు తీసుకోవాలన్న సోనియా గాంధీ. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ దంతేవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, 3 డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు జవాన్లు మృతి చెందారు. ఇవాళ కూడా జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 5 మావోయిస్టులు హతమయ్యారు. మొత్తంగా 2 రోజులు జరిపిన ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద ఎత్తున ఆయుధ, పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వందలాది ఇండిగో విమాన సేవల్లో అంతరాయం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం తలెత్తింది. ఇవాళ కూడా కొత్త సిబ్బంది రోస్టరింగ్ను పాటించడంలో విఫలమై పైలట్ల కొరత తలెత్తడంతో సంస్థ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. బుధవారం 200కు పైగా సేవలు నిలిచిపోగా ఇవాళ కూడా అనేక విమానాలు గ్రౌండ్కే పరిమితమయ్యాయి. నేడు 180కి పైగా విమాన సర్వీసులు అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఫలితంగా గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి ఉన్న ప్రయాణికుల్లో అసహనం నెలకొంది. టెర్మినల్స్ లోపల తగినంత సీటింగ్ లేకపోవడం వల్ల అసౌకర్యానికి గురవుతున్నారు. బెంగళూరు, ముంబై, కోల్కతా విమానాశ్రయాల్లోని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. షేమ్ అంటూ నినాదాలు చేశారు. తమకు వివరణ ఇచ్చేందుకు ఒక్క ప్రతినిధి కూడా లేరని వాపోయారు. సేవల అంతరాయాలపై స్పందించిన ఇండిగో సంస్థ సమస్య పరిష్కారం అయ్యేందుకు మరో 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసు వెబ్సైట్లు హ్యాకింగ్కు గురయ్యాయి. 2 వెబ్సైట్లు వారం నుంచి పనిచేయడం లేదు. వెబ్సైట్లలోకి మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ వెబ్సైట్లను క్లిక్ చేస్తే గేమింగ్ అప్లికేషన్కు రీడైరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. సర్వర్లను పోలీసులు డౌన్ చేశారు. వెబ్సైట్లను నిర్వహిస్తున్న ఎన్ఐసికి సమాచారం అందించారు. సమస్య పరిష్కరించేందుకు 2 కమిషనరేట్లలోని ఐటీ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. వెబ్సైట్ల పునరుద్ధరణకు ఎన్ఐసి పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. 2 కమిషనరేట్ల పోలీస్ వెబ్సైట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయిస్తున్నారు. మళ్లీ హ్యాకింగ్కు గురి కాకుండా అధునాతన ఫైర్ వాల్స్ను ఐటీ టీం ఆడిట్ చేస్తోంది. హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూముల్ని రియల్ ఎస్టేట్ దందా కోసం కారుచౌకగా కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ నేతలతో కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడను పరిశీలించారు. అక్కడ కార్మికులు, హమాలీలతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాలు హైదరాబాద్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. విలువైన భూములను పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే ప్రభుత్వం కట్టబెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏమంటున్నది, ఈ 9300 ఎకరాలు, అది కూడా ఎంత ధరకి? ఇక్కడ మార్కెట్ ధర 1,00,00,000 ఉంది గజం, అంటే ఎకరం 50 నుంచి 75 కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం ఏమంటుంది, రిజిస్ట్రేషన్ ధర 12,000 ఉంది. ఇక్కడ 4,000 రూపాయలు కడితే చాలు గజం, అంటే ఎకరానికి 1,60,00,000 ఇది అవుతుంది అనుకుంటా. 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, నువ్వు బ్రహ్మాండంగా 10 తరాలకు తరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి, రైతాంగం దగ్గర కానీ, రెవెన్యూ భూములు కానీ సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన. సేకరించి ఈ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలని, అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో
దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేము ఎక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి. ఆ పంపించే కాడ అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు ఫార్మా సిటీ అని పెట్టాం. ముచ్చెర్లలో 19,000 ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఎఫ్లూయెంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే, ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, ఇక్కడ HILTP పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు. దీని వెనకాల దాగి ఉన్నది 5 లక్షల కోట్ల కుంభకోణం. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఈయన అవినీతి అనకొండ. ఈయన అన్నదమ్ముళ్ళు, ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా, వాళ్ళందరూ కలిసి ఈ 9,300 ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి, ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి. దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం దొండపాడు వద్ద అక్రమంగా ధాన్యం తరలిస్తున్న 7 లారీలను పోలీసులు జప్తు చేశారు. పోలీసులను చూసిన డ్రైవర్లు లారీలను పలుపెట్టి పరారయ్యారు. తెలంగాణలో క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది ఇదే తరహాలో ధాన్యాన్ని తరలిస్తున్న 100 లారీలను అధికారులు వెనక్కి పంపారు. తాజాగా చెక్పోస్టు తీసివేయడంతో ఆంధ్ర నుంచి తెలంగాణకు ధాన్యం లారీలు తరలి వస్తున్నాయని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అమెరికా వాయుసేనకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం F-16C ఫైటర్ జెట్ కుప్పకూలింది. ప్రమాదాన్ని ముందే గుర్తించిన పైలట్ పారాషూట్ సాయంతో ఎజెక్ట్ అయ్యి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. యుద్ధ విన్యాసాల స్క్వాడ్రన్ థండర్ బర్డ్స్కి చెందిన ఈ యుద్ధ విమానం దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడారిలో నేలను ఢీకొట్టింది. ఈ క్రమంలో భారీగా మంటలు చెలరేగి ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. స్క్వాడ్రన్కు చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలినట్లు థండర్ బర్డ్స్ ధృవీకరించింది. మొత్తం 6 థండర్ బర్డ్స్ జెట్స్ శిక్షణలో ఉండగా ఒకటి కుప్పకూలింది. F-16C ఫైటర్ జెట్లో కేవలం ఒక ఇంజిన్ మాత్రమే ఉంటుందన్నారు. ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమా లేక పైలట్ తప్పిదమా అన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు అమెరికా వాయుసేన అధికారులు తెలిపారు. కోలీవుడ్ నిర్మాత ఏవిఎం నిర్మాణ సంస్థ అధినేత ఏవిఎం శరవణన్ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. చెన్నైలోని నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో శరవణన్ పలు హిట్ చిత్రాలను నిర్మించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏవిఎం బ్యానర్పై మొత్తం 300 సినిమాలకు పైగా నిర్మించారు. తెలుగులో సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపు కళలు, జమిని, శివాజీ వంటి సినిమాలను అందించారు. శరవణన్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. విద్య, నైపుణ్య, క్రీడా, పర్యాటక, పరిశ్రమ రంగాల్లో ప్రభుత్వంతో సుమారు 90కి పైగా పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. ఈ నెల 8-9న జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా వేల కోట్ల పెట్టుబడులకు MOUలు చేసుకునేందుకు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా పెట్టుబడుల ఆకర్షణను కీలక అంశంగా ప్రభుత్వం పరిగణిస్తోంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సృష్టించేలా ప్రణాళికలు రచిస్తోంది. స్థిరమైన విధానాలు, ప్రపంచ స్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, వ్యాపార సౌలభ్యం, బలోపేతమైన ఆవిష్కరణ వ్యవస్థలు, అన్నిటికీ మించి మెరుగైన జీవన నాణ్యత — ఈ 5 అంశాలు ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చాయనే విషయాన్ని సదస్సులో సర్కారు ప్రస్తావించనుంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులకు ఇప్పటికే 50 కంపెనీలు సంసిద్ధత తెలిపాయి. ఫ్యూచర్ సిటీలో 3,000 కోట్లతో 3 హోటళ్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్ను నిర్మించనున్న ఫుడ్ లింక్ F&B హోల్డింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. వంతారా రిలయన్స్ గ్రూప్తో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నైట్ సఫారీపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అజయ్ దేవగన్తో ఫిలిం సిటీ ఏర్పాటుపై ఒప్పందం, IIFAతో ఫిలిం ఇన్ తెలంగాణ కార్యక్రమంలో భాగస్వామ్యం, టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్తో పర్యాటక శాఖ PMU స్థాపన ఒప్పందం చేసుకోనుంది. బౌద్ధ పర్యాటక సర్క్యూట్ ప్రోత్సాహం
ఒప్పందంపై ఏసియన్ రాయబారులతో కొత్వాల్గూడలోని ఆర్టిఫిషియల్ బీచ్ పై స్పెయిన్ కు చెందిన పుయిడ్రాతో ఒప్పందం చేసుకోనున్నారు. 850 కోట్లతో ఫ్యూచర్ సిటీలో అర్బన్ బీచ్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ హబ్ కోసం యుఎస్ఏకు చెందిన క్రిస్టల్ లగూన్స్ అండ్ గ్రీన్ పాంథర్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్ తో ఎంఓయూ కుదుర్చుకోనుంది. 70,000 కోట్లతో హైపర్ వాల్ట్ డేటా సెంటర్ల ఏర్పాటుపై టీసీఎస్, టీపీజీతో సర్కారు ఒప్పందం చేసుకోనుంది. 850 కోట్లతో ఏఐ కార్యక్రమాలు, డేటా సెంటర్లకు అక్విలోన్ నెక్సెస్ లిమిటెడ్ అండ్ నార్త్ స్టార్ ఆపర్చునిటీస్ ఫండ్ తో అవగాహన కుదుర్చుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ విస్తరణకు చందన్పల్లిలోని భూమి కేటాయించనున్నారు. 8,000 కోట్లతో జహీరాబాద్ లో హుందై టెస్ట్ ట్రాక్ తయారీ ప్లాంట్ తో పాటు 400 కోట్లతో ప్లాంట్ల విస్తరణకు మహీంద్రా అండ్ మహీంద్రాతో ఒప్పందం చేసుకోనున్నారు. ఫాక్స్కాన్ తో ఫిట్ పేజీ 2 విస్తరణ, విస్ట్రోన్ రీసోల్యూట్ జీవీతో, క్రాంప్టన్ గ్రీవ్స్ తో కొత్త తయారీ ప్లాంట్ పై అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. 1,500 కోట్లతో ఎంఎస్ఎన్, 200 కోట్లతో బయోలాజికల్ ఈతో పరిశోధన అభివృద్ధి హబ్ల ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకోనుంది. లులు హైపర్ తో విమానాశ్రయానికి సమీపంలో లులు హైపర్ మాల్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 150 కోట్లతో హౌసింగ్ ఎక్విప్ తయారీ ప్లాంటుకు జపాన్కు చెందిన లిక్సిల్ గ్రూప్తో అవగాహన ఒప్పందాన్ని సర్కారు కుదుర్చుకోనుంది. టీసీసీఐతో కొంగరకలాన్ సమీపంలోని తైవాన్ మినీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఎంఓయూ చేసుకోనున్నారు. సింగపూర్కు చెందిన సెంబ్ కార్ప్తో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్, ట్రంప్ మీడియా అండ్ టెక్ గ్రూప్, రూబీటెక్స్ తో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఆల్టమిన్తో ఎస్సీసీఎల్, కబీల్ భాగస్వామ్యంతో దేశంలోని తొలి లిథియం రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. మొత్తం 250 మిలియన్ల అమెరికన్ డాలర్లు, ఫేజ్ 1లో $50 మిలియన్ పెట్టుబడి పెట్టేలా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కానుంది. 4,000 కోట్లతో నేపియార్ గడ్డి ఆధారంగా చేసుకునే 25 సీబీజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అధిరాత్ హోల్డింగ్స్ తో ఒప్పందం చేసుకోనున్నారు. హార్ట్ఫోర్డ్ ఇన్సూరెన్స్, జురిచ్ ఇన్సూరెన్స్, నెట్ఫ్లిక్స్, ఎల్ ఓరియల్ ఓఎస్ఎఫ్ డిజిటల్ జీసీసీలు ఏర్పాటుకు అవగాహన కుదరనుంది. 350 కోట్లతో సనోఫీ జీసీసీ విస్తరణతో పాటు పంచ్ ఏఐ ఆధ్వర్యంలో ఏఐ టెక్ సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకోనున్నారు. టామ్కామ్తో కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జర్మనీకి చెందిన నెక్స్వేవ్ మొబిలిటీ, తైవాన్ నియామకాలు, అపోలో మెడ్స్కిల్స్ తో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంపస్ ఏర్పాటు చేసేలా యూనివర్సిటీ ఆఫ్ లండన్తో ఒప్పందం జరగనుంది. దుబాయ్ జీఎంఆర్ స్పోర్ట్స్ వెంచర్ తో ఫ్యూచర్ సిటీ శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధికి అవగాహన కుదుర్చుకోనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫిఫా ఐఎఫ్ తో మహిళల ఫుట్బాల్ అకాడమీ, పురుషుల ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ప్రధాన క్రీడా టోర్నమెంట్ల నిర్వహణపై సదస్సులో ప్రకటన చేయనున్నారు. సమిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ ఫండ్ ను ఆవిష్కరించనున్నారు. దేశ తొలి సమగ్ర తారామండల్ ఆర్బిటల్ వాహన వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. బ్లూ ఎర్త్ క్లైమేట్ తో కలిపి నెట్ జీరో ప్రాజెక్టు పెట్టనున్నారు. స్టెప్తో స్కూల్ ఆఫ్ టూరిజం కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్ మహానగరాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శివారులో ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనమైనట్లు ప్రకటిస్తూ డిసెంబర్ 2 నుంచే అమల్లోకి వస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డుల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేసి పర్యవేక్షణ బాధ్యతలను జోనల్ కమిషనర్లకు అప్పగించారు. హైదరాబాద్ మహానగరం బృహత్ నగరంగా ఆవిష్కృతమైంది. ప్రభుత్వం వారం వ్యవధిలోనే జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియను పూర్తి చేసింది. ఔటర్ను ఆనుకుని ఉన్న 20 పురపాలక సంఘాలు, 7 నగరపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ మహానగర సరిహద్దులు ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాయి. జీహెచ్ఎంసీ విస్తరణకు నవంబర్ 25న మంత్రివర్గం ఆమోదించడం, డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ పురపాలక చట్టాల సవరణకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో వెనువెంటనే నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డిసెంబర్ 2 నుంచే 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనమైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రేటర్ విస్తరణపై నోటిఫికేషన్ వెలువడిన వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా విలీన ప్రక్రియకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 27 పట్టణ స్థానిక సంస్థల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఆయా స్థానిక సంస్థలకు సమీపంలో ఉన్న జోనల్ కమిషనర్లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా 27 మున్సిపాలిటీల అకౌంట్లను తక్షణమే నిలుపుదల చేస్తూ
ఆయా నిధులను జీహెచ్ఎంసీ అకౌంట్కు బదలాయించాలని ఆదేశించారు. అలాగే 9 ప్రొఫార్మాలు సిద్ధం చేశారు. ఉద్యోగులు, స్థిర, చరాస్తులు, పెట్టుబడులు, పన్నులు, జరుగుతున్న పనులు, వాటి చెల్లింపులు, గడిచిన 3 ఏళ్లలో భవనాలు, లేఅవుట్లకు ఇచ్చిన అనుమతుల వివరాలను ఆయా ప్రొఫార్మాలో పూర్తి చేసి రేపటిలోగా సమర్పించాలని కర్ణన్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల ప్రకారం పెద్దంబర్పేట మున్సిపాలిటీ రికార్డులను సర్కిల్ 3లోని డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసుకోనుండగా ఆ బాధ్యతలను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు. జల్పల్లి మున్సిపల్ రికార్డులను సర్కిల్ 8లోని డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసుకోనుండగా చార్మినార్ జోనల్ కమిషనర్ పర్యవేక్షిస్తారు. అలాగే శంషాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన రికార్డులను సర్కిల్ 11లోని డిప్యూటీ కమిషనర్ స్వాధీనం చేసుకోగా చార్మినార్ జోనల్ కమిషనర్ కు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ రికార్డుల పర్యవేక్షణ బాధ్యతలను శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్లకు అప్పగించారు. ఆదిభట్ల మున్సిపాలిటీ, బడంగపేట కార్పొరేషన్ రికార్డుల పర్యవేక్షణ బాధ్యతలను చార్మినార్ జోనల్ కమిషనర్కు అప్పగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. తుకుగూడ, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీలతో పాటు మీర్పేట్, ఫీర్జాదీగూడ కార్పొరేషన్ల రికార్డుల పర్యవేక్షణ బాధ్యతలను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్కు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మేడ్చల్, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, దుండిగల్, బొల్లారం మున్సిపాలిటీలతో పాటు నిజాంపేట కార్పొరేషన్ రికార్డుల బాధ్యతలను కూకట్పల్లి జోనల్ కమిషనర్కు అప్పగించారు. నాగారం, తూముకుంట మున్సిపాలిటీలతో పాటు బోడుప్పల్ కార్పొరేషన్ల పర్యవేక్షణ బాధ్యతలను సికింద్రాబాద్ జోనల్ కమిషనర్కు అప్పగిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న ఉద్యోగులు, పొరుగు సేవల్లో ఉన్న సిబ్బంది వివరాలు అందించాలని పురపాలక శాఖ కమిషనర్కు జీహెచ్ఎంసీ కమిషనర్ లేఖ రాశారు. వారం రోజుల వ్యవధిలోనే గ్రేటర్ విస్తరణ ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం కొత్త సర్కిళ్లు, జోన్లు, డివిజన్లపై కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగిసేలోగా వాటిని కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరాన్ని సేఫరాబాద్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి చైర్మన్ గురువారెడ్డి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రసూల్పుర కూడలి వద్ద యమధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తి చేత ట్రాఫిక్ నియమ నిబంధనలపై వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ రూల్స్ను పాటించకుండా చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. కొత్త తరహా విధానాన్ని తీసుకువస్తే ప్రజల్లో మరింత అవగాహన కల్పించవచ్చన్నారు. ప్రతిరోజు ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్ట్ ధరించడంతో పాటు వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు. హైదరాబాద్ ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం. ఇండియాలో ప్రతి 3 నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వెహికల్స్ లో మన వెహికల్స్ కంట్రిబ్యూషన్ 1%. అంటే ప్రపంచంలో 100 కార్లు ఉంటే మనం 1 కారు ఇస్తున్నాం. కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్ కి 16% కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా చాలా మనం బాధపడాల్సిన విషయాలు. మన నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ఇవి. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని పోగొట్టి మనందరం కూడా ఒక మంచి బిహేవియర్ తోటి రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ డెత్స్ తగ్గుతాయి, మనం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికోసం మేము ఎన్నో క్యాంపెయిన్స్ మొదలెడుతున్నాము. ఇది మొదటి క్యాంపెయిన్. కరీంనగర్లో ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడంతో గాయపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యాపారి వెంకటరమణరావు విధులు పూర్తి చేసుకుని వాహనంపై ఇంటికి వెళుతుండగా ఒక్కసారిగా కుక్క అడ్డు వచ్చింది. బైక్ నుంచి అతను కింద పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నగరంలో కుక్కల వలన ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. విద్యానగర్, సంతోష్ నగర్, మంకమ్మతోట, భాగ్యనగర్ ప్రాంతాల్లో కుక్కలు తీవ్రంగా ఉన్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ పదవి కోసం ఒకే కుటుంబం నుంచి ప్రత్యర్థులు పోటీ పడుతుండటంతో ఆయా చోట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి ఘనశ్యామ్ దాస్ నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా అత్తాకోడలు నామినేషన్ దాఖలు చేశారు.
ఈ గ్రామ సర్పంచ్ స్థానం బీసీ మహిళా రిజర్వేషన్ కాగా మాజీ సర్పంచ్ సూర నరసమ్మ తమ తల్లి సూర నరసమ్మతో నామినేషన్ దాఖలు చేయించారు. అదే పదవి కోసం నరసమ్మ పెద్ద కోడలు సూర రమాదేవి నామినేషన్ వేశారు. దీంతో ఒకే ఇంటి నుంచి అత్త కోడలు సర్పంచ్ స్థానంలో బరిలో నిలిచారు. సర్పంచ్గా తమను గెలిపించాలంటూ గ్రామంలో తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. బరిలో నిలిచిన ఈ ఇద్దరు అత్త కోడలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాది ఒకే కుటుంబం నుండి పోటీ చేసినా సరే ప్రజలందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు ఉండాలా, నిలబడాలా, మేమందరం నేను గెలిపిస్తాం, నువ్వు ముందుకు ఉండు, మేమందరం సపోర్ట్ చేసి నీ వెనకాల ఉండి సపోర్ట్ గా ఉంటామని చెప్పి ధైర్యాన్ని ఇచ్చారు. కనుకనే నేను పోటీ చేస్తున్నాను. నేను సూర నరసమ్మ సార్ నా పేరు. నేను ఇక్కడ జీడి నగర్ కు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. మెజార్ తోటి గెలిపియాలి సార్ అని కోరుకుంటున్నా సార్ ప్రజలను. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలంలో ఓ యువకుడి ప్రకటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది. రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన శివాని 6వ వార్డు సభ్యురాలిగా పోటీలో ఉన్నారు. ఆమె భర్త శ్రీకాంత్ తన భార్యను గెలిపిస్తే 5 ఏళ్ల పాటు ఓ వ్యక్తి ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తానంటూ ప్రచారం చేస్తున్నారు. ఆమె భర్త వృత్తిరీత్యా కటింగ్ షాపు యజమానిగా ఉన్నారు. తమ వార్డు ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదని, వార్డుకు ఏదైనా చేయాలనే సంకల్పంతోనే ఈ యువ దంపతులు ఎన్నికల నిర్ణయం తీసుకున్నామన్నారు. శివానిని గెలిపిస్తే తప్పకుండా వార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వృత్తిని, ఎన్నికల ప్రచారాన్ని ముడిపెడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు శ్రీకాంత్ వేసిన ఈ వినూత్న అస్త్రంపై గ్రామస్తులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆరవ వార్డులో శివాని, శ్రీకాంత్ అనే మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజార్టీ గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ, మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను. ఎందుకు మా వార్డు చాలా వెనుకబడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా రఘోత్తంపల్లి గ్రామంలో ఆదర్శ వార్డుగా నిలుద్దామని చెప్పేసి, వర్క్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో భారీ మోసం వెలుగు చూసింది. ఈ కామర్స్ ఫ్రాంచైజీల పేరిట జరిగిన పాన్ ఇండియా మోసం బట్టబయలైంది. తెలంగాణలో 30 మంది నుంచి 2.5 కోట్లు వసూలు చేసిన ముఠా దేశవ్యాప్తంగా 2,000 మందిని మోసగించింది. దీంతో 17 మందిపై కేసు నమోదు చేసిన సిఐడి ముఠా సూత్రధారిని అరెస్టు చేసింది. ఈ కామర్స్ డెలివరీ కంపెనీ ఫ్రాంచైజీల పేరిట దేశవ్యాప్తంగా 100 కోట్లు మోసం చేసిన ముఠా తెలంగాణలోనూ చేతివాటం ప్రదర్శించింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేట, జనగాం, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో 30 మందికి ఫ్రాంచైజీలు ఇస్తామంటూ సుమారు 2.5 కోట్ల రూపాయల వరకు కాజేసింది. ఈకామ్ డెలివరీ పేరిట డల్లాస్ ఈకామ్ ఇన్ఫోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసిన ఈ మోసంపై హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన గణేష్తో పాటు మరికొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సిఐడి పోలీసులు కేసు దర్యాప్తులో విషయం వెలుగు చూసింది. మోసం చేసిన కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై ప్రతినిధులు 17 మందిపై కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 2,000 మంది నుంచి ఫ్రాంచైజీల పేరిట వసూలు చేసినట్లు అనుమానాల నేపథ్యంలో సిఐడి దర్యాప్తునకు ప్రాధాన్యం సంతరించుకుంది. సిఐడి రాష్ట్రంలోని బాధితులను పిలిచి వాంగ్మూలాలను నమోదు చేసింది. బాధితులు సొమ్ము బదిలీ చేసిన బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించింది. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా మోసగాళ్ల ముఠా ఈ తరహా మోసానికి పాల్పడినట్లు తేలింది. రవి చౌదరి, అరుణ్ కుమార్ దాస్, విఎస్ శివరాం సింగ్ డైరెక్టర్లుగా ఉంటూ మోసాలకు సూత్రధారులుగా వ్యవహరించినట్లు తేలింది. పిన్ కోడ్, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిల్లో ఫ్రాంచైజీల కోసం 1,50,000 నుంచి 32,50,000 వరకు వసూళ్లు చేసినట్లు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ మొత్తం 100 కోట్లలో ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. ఇందులో భాగంగా సూత్రధారి రవి చౌదరిని అహ్మదాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అతడిని సిఐడి అధికారులు పీటీ వారెంట్పై తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. 4 ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన చేపట్టిన వేళ దేశ రాజధాని కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. స్వట్ బృందాలు, స్నైపర్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున మోహరించారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్కు వ్యక్తిగత విందు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భారత్, రష్యా మధ్య అనేక భారీ ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత్ పర్యటనకు రానున్నారు. శుక్రవారం 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న పుతిన్ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఢిల్లీ పాలం ఎయిర్పోర్టులో సాయంత్రం 6:30 గంటలకు పుతిన్ ప్రత్యేక విమానం ల్యాండ్ కానుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్కు ప్రైవేటు విందు ఇవ్వనున్నారు.
భారత్ అమెరికా బంధం దెబ్బతిన్న నేపథ్యంలో భారత్ రష్యా ద్వైపాక్షిక వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించడానికి పుతిన్ భారత్లో అడుగుపెడుతున్నారు. పుతిన్ పర్యటనను అమెరికా, ఐరోపా దేశాలు నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఉత్సవ కార్యక్రమం ఉంటుంది. 11:30కు పుతిన్ రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. తర్వాత హైదరాబాద్ హౌస్లో భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశం జరగనుంది. రక్షణ సహకారం, వాణిజ్యాన్ని బాహ్య ఒత్తిడి నుంచి రక్షించడం, చిన్న రియాక్టర్లలో సహకార అన్వేషణ వంటివి ప్రధాన అంశాలుగా భారీ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఉక్రెయిన్పై యుద్ధం ముగింపు విషయంపైన మోదీ, పుతిన్లో చర్చిస్తారని తెలుస్తోంది. అనంతరం మీడియా సమావేశం, భారత్ రష్యా బిజినెస్ ఫోరంలను నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో రష్యా ప్రభుత్వ అధీనంలో నడిచే రష్యా టుడే న్యూస్ ఛానల్ను ప్రారంభిస్తారు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే స్టేట్ విందులో రష్యా అధినేత పాల్గొంటారు. రేపు రాత్రి 9:30 గంటలకు పుతిన్ రష్యాకు తిరిగి పయనమవుతారు. భారత పర్యటనలో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పుతిన్ కోసం 5 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఎస్జీ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు, ఏఐ వంటి అధునాతన సాంకేతికతతో గస్తీ నిర్వహిస్తున్నారు. భద్రతా వలయంలో రష్యన్ సెక్యూరిటీ ఫోర్సెస్ లోపలి పొరలో భద్రతను నిర్వహిస్తుండగా బాహ్య వలయంలో భారత బలగాలు రక్షణ కల్పించనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం సాయంత్రం ఢిల్లీలో దిగనున్నారు. రాత్రికి ప్రధాని మోదీతో కలిసి డిన్నర్ చేయనున్నారు. తరువాతి రోజు శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో పుతిన్కు సంప్రదాయ స్వాగతం ఇవ్వనున్నారు. అనంతరం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి పుతిన్ నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత హైదరాబాద్ హౌస్లో జరిగే సమ్మిట్లో పుతిన్ పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు రష్యా అధినేత హాజరవుతారు. పుతిన్ పర్యటన కోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 5 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న దాదాపు 50 మందికి పైగా ఉన్న రష్యా సెక్యూరిటీ బృందాలు భారత అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. పుతిన్ పర్యటించే మార్గాల్లో అధికారులు అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఎస్జీ కమాండోలు భద్రత కల్పించనున్నారు. ప్రత్యేక డ్రోన్లతో గస్తీ నిర్వహించనున్నారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అనేక మంది స్నైపర్లతో పుతిన్ పర్యటించే మార్గాల్లో నిఘా పెట్టారు. జామర్లు, ఏఐ పర్యవేక్షణ, ముఖ గుర్తింపు కెమెరాలు వంటి అధునాతన సాంకేతికతను వాడి పుతిన్కు భద్రతను కల్పించనున్నారు. పుతిన్ ఢిల్లీలో అడుగుపెట్టగానే 5 అంచెల భద్రతా వలయం యాక్టివేట్ అవుతుంది. సెక్యూరిటీలోని ప్రతి ఒక్కరూ నిరంతరం కంట్రోల్ రూమ్తో సమన్వయం చేసుకుంటూ రక్షణ కల్పిస్తారు. భద్రతా వలయం లోపల సెక్యూరిటీని రష్యా బృందాలు పర్యవేక్షిస్తుండగా భారత ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులు బయట భద్రతను చూసుకోనున్నారు. అయితే పుతిన్తో మోదీ భేటీ అయినప్పుడు ప్రధానికి రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ కమాండోలు అంతర్గత భద్రతా వలయంలో సెక్యూరిటీ అందిస్తారు. అత్యాచార కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. అత్యాచార కేసులో ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేయాలన్న ప్రజ్వల్ రేవణ్ణ విజ్ఞప్తిని హైకోర్టు కొట్టేసింది. నేరాల తీవ్రత, అనేక పెండింగ్ కేసుల్లో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండడంతో ప్రజ్వల్కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మీడియా కథనాల ఆధారంగా తనకు తగిన సమయం ఇవ్వకుండానే శిక్ష విధించారని కోర్టులో ప్రజ్వల్ వాదించారు. ఎలక్ట్రానిక్ ఆధారాలు విశ్వసనీయంగా లేవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. రేవణ్ణకు ఉన్న రాజకీయ పలుకుబడి కారణంగా బాధితురాలపై జరిగిన దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని గుర్తు చేసింది. కేసు బయటకు రాకుండా బాధితురాలని కిడ్నాప్ చేసేందుకు ప్రజ్వల్ గతంలో ప్రయత్నించాడన్న వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. జనవరి 12న ఈ కేసు తుది విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. డాలర్తో పోలిస్తే రూపాయి జీవితకాల కనిష్టానికి పడిపోయింది. ఉదయం ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే 28 పైసలు పతనమై 90.43 రూపాయలకు చేరింది. ఆర్బీఐ పరిమితి జోక్యం, డాలర్ డిమాండ్ పెరుగుదల, సరఫరా తగ్గుదల, నిరంతర విదేశీ నిధుల అవుట్ఫ్లో, ఇండియా యుఎస్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి రూపాయి పతనానికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు. యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90 మార్కును దాటడంపై కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో రూపాయి విలువ తగ్గినప్పుడు బీజేపీ రాద్ధాంతం చేసిందని గుర్తు చేశారు. కాగా బుధవారం తొలిసారి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90 మార్కును దాటింది. అయితే రూపాయి పతనం ద్రవ్యోల్బణం లేదా ఎగుమతులను ఇప్పటివరకు ప్రభావితం చేయలేదని ఆర్థిక నిపుణులు తెలిపారు. పోలీసులకు చిక్కకుండా మత్తు పదార్థాలు చేరవేయడంలో నైజీరియన్లు కొత్త దారులు అన్వేషిస్తున్నారు. ఉపాధి, ఉద్యోగ వేటలో ఉన్న యువతులు చాలీచాలని సంపాదనతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు కాసులు ఎరవేసి ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు. సహజీవన ముసుగులో డ్రగ్ స్మగ్లింగ్లో పావులుగా మార్చుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ ఈగల్ ఫోర్స్ బృందం ఢిల్లీలో బయటపెట్టిన అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో తెలంగాణ ఈగల్ బృందం అక్కడి పోలీసుల సహకారంతో కీలక ఆపరేషన్ చేపట్టింది. 2 నైజీరియన్లతో సహా 7 నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మత్తు లింకులపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొత్త కోణాన్ని గుర్తించారు. నిందితులు బంగ్లాదేశ్, నైజీరియా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతులతో సన్నిహితంగా ఉంటూ వారితో దేశవ్యాప్తంగా గుట్టుగా కొకైన్, హెరాయిన్, ఎక్సటసీ పిల్స్, MDMA వంటి సింథటిక్ డ్రగ్స్ వేస్తున్నట్టు నిర్ధారించారు. హైదరాబాద్ లో విద్య, వైద్య వీసాలపై మకాం వేసిన కొందరు నైజీరియన్లు ఇదే తరహాలో ఇక్కడ మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. కీలక నిందితుడు నైజీరియా డ్రగ్ కింగ్ పిన్ గాడ్విన్ కు ఢిల్లీలో 2 ఇళ్లున్నాయి. ఒకచోట తానొక్కడే ఉంటాడు. మరో ఇంట్లో ఢిల్లీకి చెందిన టిటింగ్ గుటే అనే యువతితో సహజీవనం సాగిస్తున్నాడు. ఆమెతో 5-6 బ్యాంకుల్లో మ్యూల్ ఖాతాలు సేకరించి డ్రగ్స్ ద్వారా వచ్చిన 3,72 లక్షల నగదు జమ చేసి విత్డ్రా చేసుకున్నాడు. మరో నైజీరియన్ బదరుద్దీన్ ఢిల్లీలో మకాం వేశాడు. సమా ఉమర్ ను పెళ్లి చేసుకుని ఆమెతో కలిసి 6 బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నాడు. గార్మెంట్ వ్యాపారం పేరిట మత్తు పదార్థాల విక్రయంతో 15 కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించాడు. నాగాలాండ్ కు చెందిన మమతా దాస్, కీర్తి పాస్వాన్ కూడా మత్తు ముఠాల చేతిలో కీలు బొమ్మలుగా మారారు. బంగ్లాదేశ్, నైజీరియా నుంచి కొందరు యువతులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తుంటారు. వీరికి అధిక కమిషన్ ఆశ చూపి డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు రావటంతో క్రమంగా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన యువతులు తామే సొంతంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని మాదక ద్రవ్యాలు అందజేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ప్యాకెట్లను అత్తరు సీసాలు, బట్టలు, బూట్లలో ఉంచి హైదరాబాద్లోని సుమారు 200 మంది కొనుగోలుదారులకు చేరవేసినట్టు అంచనా వేస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలోని నెంబర్ల ఆధారంగా పోలీసులు కొనుగోలుదారులను గుర్తించే పనిలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ యువతి హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. పార్టీలో పరిచయమైన విదేశీయుడితో కలిసి ఉంటోంది. అతని ప్రోత్సాహంతో MDMA, కొకైన్ ప్యాకెట్లు కొనుగోలుదారులకు చేర్చేది. డ్రగ్స్ కేసులో విదేశీయుడు అరెస్ట్ అయినప్పుడు అతడి ఫోన్ లిస్టులో నెంబర్ల ఆధారంగా ఆ యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు విషయం బయటపడింది. సికింద్రాబాద్, టోలిచౌకి, బండ్లగూడ జాగీర్, చాంద్రాయనగుట్ట ప్రాంతాల్లో ఉంటున్న నైజీరియన్లలో కొందరు ఈశాన్య రాష్ట్రాల యువతులతో సహజీవనం సాగిస్తూ డ్రగ్స్ చేరవేయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది హైదరాబాద్ పోలీసులు 10 మంది విదేశీయులను డ్రగ్స్ కేసుల్లో అరెస్టు చేశారు. వీరిలో 4 నైజీరియన్లు అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ యువతులతో సహజీవనం చేస్తున్నట్టు గుర్తించారు. తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 43,78,00,000 అవినీతి జరిగినట్లు విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. అక్రమాల్లో హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యులుగా ఉన్న 15 మంది సినీ పెద్దల పాత్ర ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. ఈ సొమ్మును బాధ్యుల నుంచే రికవరీ చేయాలని, అదనంగా 18% వడ్డీని తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి విచారణ కమిటీ 29 పేజీల నివేదిక సమర్పించింది.
రంగారెడ్డి జిల్లా మణికొండలోని తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 43,78,00,000 అవినీతి జరిగినట్లు గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డెప్యూటీ రిజిస్ట్రార్ నేతృత్వంలోని కమిటీ గుర్తించింది. అవినీతిలో హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యులుగా ఉన్న 15 మంది సినీ పెద్దల పాత్ర ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. ప్లాట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని తీవ్రమైన ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డెప్యూటీ రిజిస్ట్రార్ నేతృత్వంలోని విచారణ కమిటీ 2005 నుంచి 2020 వరకు దర్యాప్తు చేసింది. ఆ విచారణలో సొసైటీలో చాలా వరకు విధానపర లోపాలున్నాయని, ఆర్థిక అవకతవకలు జరిగాయని, అనధికారికంగా అడ్వాన్సులు చెల్లించి సొసైటీకి ఆర్థికంగా నష్టం కలిగించినట్లు తేల్చింది. నవంబర్ 27న కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. సినీ కార్మికుల సంక్షేమం కోసం తక్కువ ధరకు కేటాయించిన ప్రభుత్వ భూమిలో ఎక్కువ ధరకు నివాసాలు నిర్మించి అక్రమాలకు తెరతీసినట్లు విచారణ కమిటీ గుర్తించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ IVRCL లిమిటెడ్ కి వాస్తవ ధర కంటే ఎక్కువ చెల్లింపులు చేశారని, తద్వారా సొసైటీకి 46 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొంది. చిత్రపురి హౌసింగ్ సొసైటీ అక్రమాల్లో పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందన్న విచారణ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు వల్లభనేని అనిల్తో పాటు తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద సహా 15 మంది అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది. వారందరికీ నోటీసులు జారీ చేసింది. అవినీతికి పాల్పడిన సొమ్మును వారి నుంచి రికవరీ చేయాలని, అదనంగా 18% వడ్డీని తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డెప్యూటీ రిజిస్ట్రార్ నేతృత్వంలోని విచారణ కమిటీ 29 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా భూ రికార్డు ఏడీ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి. దీంతో ఏసీబీ అధికారులు కేసును నమోదు చేసి 6 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్తో పాటు శ్రీనివాస్ నివాసం, అతని సోదరుడు, బంధువుల ఇళ్లు, మహబూబ్నగర్, బాలానగర్ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. అతని నివాసంలో లభించిన దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మహబూబ్నగర్లో శ్రీనివాస్కు రైస్ మిల్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు అనిసా భావిస్తోంది. అతను భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో చలిపులి వణికించడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు స్వెట్టర్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఉన్ని దుస్తులకు గిరాకీ బాగా పెరిగింది. దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఎగరాలనే సంకల్పం ఉంటే వైకల్యం కూడా తలొగ్గుతుందని విజయ్ హ్యామర్ షాట్ నిరూపించారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ విజయ్ హ్యామర్ షాట్ పారామోటర్లో 3000 అడుగుల ఎత్తున విహరించి రికార్డు సృష్టించారు. మహారాష్ట్రలోని ఎంబీ వ్యాలీ విమానాశ్రయంలో ఆయన ఈ విన్యాసాన్ని చేశారు. ఈ సాహసయాత్రకు కెప్టెన్ విజయ్ సేతి మార్గనిర్దేశం చేశారు. పైకి ఎగరాలని అనుకునే మన సంకల్పానికి వైకల్యం అడ్డు కాదని విజయ్ అన్నారు. అనుకున్నది సాధించాలనుకున్న వాళ్లకు ఆకాశమే హద్దని వివరించారు. కరీంనగర్లో కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో కేక్ మిక్సింగ్ వేడుకను నిర్వహించారు. హోటల్ మేనేజ్మెంట్లో చదువుతున్న విద్యార్థులకు కేక్స్ తయారీపై ఆ కళాశాల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు విద్యార్థులకు వివరించారు. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు విశిష్టత ఉందని ఆయన గుర్తు చేశారు. ఇతర దేశాల హోటళ్లలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, కోర్సు పూర్తి చేసుకునే విద్యార్థులు మంచి గుర్తింపు, భవిష్యత్తును పొందాలని ఆయన విద్యార్థులకు సూచించారు.